నన్ను రాంగ్ అంటున్నావా లేకపోతే తాగడానికి పోయిన భర్త అన్నాడు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాము, అది కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్లో. ఎప్పటి నుంచో అనుకుంటున్నా తిరుపతి వెళ్దామని. నేను 7 శనివారాల వ్రతం చేసిన. వ్రతం అయిపోయినాక స్వామివారికి ముడిపప్ప చెప్పాలి కదా, అందుకోసమని. కార్తీక మాసంలో అయిపోయింది నా వ్రతం. అప్పటి నుంచి ఇన్ని రోజులు టైం పట్టింది. ఆ దేవుడు నన్ను ఈ రోజు పిలిపించుకుంటున్నాడు ఆయన దర్శనం ఇవ్వడానికి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే నల్గొండ నుంచి వెళ్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ ఆ ట్రైన్. మేమైతే నల్గొండలో బుక్ చేసుకున్నాం. నల్గొండలో 7:30కి ఉంది. 7:30 అంటే నేను ఎర్లీ మార్నింగ్ 4 అట్లా లేసి ఇంట్లో పని అంతా చేసుకొని, మాకు సూర్యాపేట నుంచి నల్గొండ జర్నీ ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగానే బయటకు వెళ్ళినాము. నల్గొండ వెళ్ళాక రైల్వే స్టేషన్ మాకు అడ్రస్ తెలీదు, అందుకని లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాము. ఇంకా స్టేషన్లో బండి పార్కింగ్ దగ్గర పెట్టేసి లోపలికి అయితే వచ్చినాము. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా రైల్వే స్టేషన్ ఇంత నీట్గా, ఇంకా ఇంత ప్రశాంతంగా, ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. 0701 సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాము. యువర్ అటెస్టెంట్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 207010 సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఏ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్ ట్రైన్ కన్ఫర్మ్ 7 నెంబర్ 1. మేము 7కి వచ్చినాము. 7 కాదు 6కే వచ్చినాము. 6 నుంచి వెయిట్ చేసినాము. అన్నీ ముందే ఇన్వెస్ట్మెంట్ చేసారు. ఇది మాత్రం కరెక్ట్గా 10 నిమిషాల ముందే ఇన్వెస్ట్మెంట్ చేసారు. ఇంతసేపు ఏంటి ఇవ్వట్లేదు అని చెప్పేసి టెన్షన్ ఉండే. నేను వీడియో తీసుకుందామా ఏంటి అని చెప్పేసి చూసేసరికి మంచిగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలం కదా, బండి ఇంకొంచెం అటు ఇటు లేట్ అయినా ఏమన్నా ఇబ్బంది అయినా సరే ప్రాబ్లం అవుతుంది. ట్రైన్ మిస్ అయితే బాగోదని చెప్పేసి తొందర పని చేసుకొని 6 వరకు రైల్వే స్టేషన్కి వచ్చి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వచ్చిన రైలు అన్నిటికైతే ముందే అనౌన్స్మెంట్ చేసి ఉంచారు, కానీ ఇది మాత్రం టైం అయినా కూడా అనౌన్స్మెంట్ చేయకపోయేసి అని చెప్తున్నాడు మా ఆయన. ఉండే ఇప్పుడు 7:24 కంట టైము ట్రైన్ వచ్చేది. ఇప్పుడు 7:22 అయింది. చూద్దాం కరెక్ట్ టైంకి వస్తుందేమో. దీని స్పెషలే అదని చెప్పేసి అన్నాడు. కరెక్ట్ టైమింగ్స్ ఫాలో అవుతారు అని. అన్ని ట్రైన్లేమో వెయిట్ చేసి ఇంకా విసుగొచ్చాక అప్పుడు ట్రైన్ వస్తుంది, అప్పుడు వెళ్ళడం ఉంటుంది. కానీ ఈ ట్రైన్ అట్లా కాదంట, కరెక్ట్ టైం ఫాలో అవుతూ టైంకే వచ్చిద్దని చెప్పేసి అంటున్నాడు. చూద్దాం ఎట్లా వస్తుందో. 7:23 టైము, ఇంకొక 1 మినిట్ ఉంది. చూడడానికైతే ఏ హడావుడి లేదు, టైం మాత్రం 1 మినిటే ఉంది. కరెక్ట్ టైంకి రాకపోతే మా ఆయన ఓడిపోయినట్టే. చూద్దాం, ఇంకా 1 మినిటే ఉంది. ఇక 24 అయింది టైం. 7:24 రాలే మామయ్య. ఓకే, 7:24కి టైం పక్కా వస్తుంది, అది ట్రైన్ పక్కా వస్తుంది టైంకి అన్నాడు. కానీ రాలే. అయినా ట్రైన్లు నమ్ముకోవద్దు, ట్రైన్లే కదా తాగడానికి పోయిన భర్త ఫోన్ చేసి ఎప్పుడు వస్తామంటే 5 నిమిషాలు అంటారు కదా, 5 నిమిషాలు పోయి అర్ధగంట పోయి గంట 2 గంటలు అవుతుంది. అట్లనే ఈ ట్రైన్లు కూడా అంతే ఉంటాయి. ఏమంటావు మావయ్య? రాంగా అంటే నేను ట్రైన్ అన్నానని రాంగ్ అంటున్నావా లేకపోతే తాగడానికి పోయిన భర్త అన్నాడని రాంగ్ అంటున్నావా? అది యూజ్ చేయకపోతే ఇది రాంగ్ అనిపోదు కదా, రైట్ అందు కదా. సెల్ఫీస్. ట్రైన్ అయితే 7:30కి వచ్చింది. కొంచెం ఒక 5 నిమిషాలే లేటు, పర్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మిగిలిన ట్రైన్లు అయితే చాలా అంటే చాలా లేట్ వస్తూ ఉంటాయి కదా. ట్రైన్ మాత్రం భలే నీట్గా ఉంది, అసలు చూడగానే మంచిగా అనిపించింది. మనం ఇంతకుముందు నేను నార్మల్ లోకల్ ట్రైన్లు ఎక్కినప్పుడు మాత్రం అంత ఆగమాగా ఉండేవి అవన్నీ. ఇది మాత్రం చూడడానికి అయితే మంచిగా అనిపించింది నాకు. ఇదైతే స్టేషన్లో 1 మినిటే స్టాప్ అంట. 1 మినిట్లో ఎక్కడం దిగడం అన్నీ జరగాలి, లేదంటే మిస్ అయిందనుకో ఇంకా లోపల ఉన్న వాళ్ళు దిగకపోతే లోపలనే ఉండిపోవాలి, బయట ఉన్న వాళ్ళు ఎక్కపోతే మాత్రం బయటనే ఉండిపోవాలి. ఇక మిస్ అయినట్టే. ఖచ్చితంగా 1 మినిట్ అంటే 1 మినిటే ఆగింది ట్రైను. నేను బాగా అబ్జర్వ్ చేసిన. మా ఆయన చెప్పిండు 1 మినిటే ఆగిద్ది, వెంటనే ఎక్కాలి, ఎలర్ట్గా ఉండు అని చెప్పేసి. అదేంటి మరి ఒక్క నిమిషం అట్లా ఉండదులే అని చెప్పేసి అంటే లేదమ్మా అన్నాడు. సరే అని చెప్పేసి నల్గొండ నుంచి తిరుపతి వెళ్ళే రూట్లో అయితే 4 స్టాప్లు ఉన్నాయి. 4 స్టాప్లు అప్పుడైతే నేను
అప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఖచ్చితంగా 1 మినిట్ ఆగింది. వందే భారత్ ట్రైన్ పెట్టిన దగ్గర నుంచి నా కొడుకు అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా వీడియోలు చూస్తుండేది. మమ్మీ ఒకసారి వెళ్దాం మమ్మీ, బాగుంటుంది, అందులో ఫుడ్ పెడతారంట, ట్రైన్ కూడా నీట్గా ఉంటుందంట, ఒకసారి చూసి వద్దాము, ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి అనేవాడు. కాకపోతే ఎప్పుడూ సమయం కుదరలేదు. ఈ రోజేమో అనుకోకుండా తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా లోకల్ ట్రైన్లు అవి ఇవి చూస్తే బుకింగ్ ఆల్రెడీ అయిపోయినాయి, ఖాళీ లేదు అని చెప్పేసి అన్నారు. బుక్ చేసే దగ్గరికి వెళ్ళి అడిగితే ఇంకా అనుకోకుండా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వందే భారత్ ఉంది మంచిగా, దాంట్లో అయితే వెళ్ళడం కూడా ఈజీ ఉంటుంది, చూడండి ఒకసారి అంటే ఉంది అని చెప్పేసి అన్నారంట. చూస్తే ఇంకా వెంటనే బుక్ చేసినాం. అనుకోకుండా 2 డేస్లో ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాము. నా కొడుకు ఎంత ఫీల్ అవుతాడో అసలు, పాపం ఈ వీడియో చూసినాకైతే ఖచ్చితంగా మొహం మాడుస్తాడు, అలుగుతాడు. కానీ తనను ఈసారి ఎప్పుడైనా హాలిడేస్కి వచ్చినప్పుడు తీసుకెళ్తా అని చెప్పేసి నచ్చ చెప్పుకుంటా. ట్రైన్ కరెక్ట్గా మా టికెట్లు ఎక్కడ బోగిలో వస్తాయో అదే ప్లేస్లో మేము నిల్చొని ఉన్నాము. ఇంకా స్టాప్ అవ్వగానే గబగబా లోపలికైతే ఎక్కేసినాము. లోపలైతే లుకింగ్ చాలా బాగుంది, చూడడానికి నీట్గా ఉన్నాయి, మంచిగా అనిపించింది మొత్తానికైతే. ఎందుకంటే నార్మల్ ట్రైన్లకు దీనికైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. సీట్లైనా ఉండే విధానమైన ఆ నీట్నెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే స్మెల్ అయితే లేదు. నార్మల్ ట్రైన్లో అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఆ స్మెల్కి ఆ ట్రైన్ జర్నీ చేయాలంటే ఇరిటేషన్ అనిపిస్తుంది. కానీ ఇందులో మాత్రం నీట్గా ఉంది, స్మెల్ లేదు. కూర్చున్న 5 నిమిషాల్లోపే వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. మా ఆయన ఏమంటుందంటే, నువ్వు ట్రైన్ దిగే వరకు మహారాణివి, నీకు అన్ని సేవలు చేసి పెడతారు, నువ్వు తినాలన్నా తిన్న ప్లేట్ కూడా తీసుకెళ్ళి అక్కడే పెడుతుంటారు, అనుభవించు అని చెప్పేసి కామెడీ చేసి నవ్విస్తూ ఉన్నాడు. మా ఆయన చెప్తే అట్లా ఏదో జోకులు వేస్తుండేమో నా మీద అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆయన చెప్పింది అయితే నిజమే. వెళ్ళగానే వాటర్ బాటిల్ ఇచ్చిరు, టిఫిన్ తెచ్చి ఇచ్చిరు. టిఫిన్ తిన్నాక చెత్త పడేయడానికి కూడా లేవనిలేదు. అలాగే స్నాక్స్ తిన్నాక కూడా చెత్త పడేయడానికి చెత్త కూడా వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. ఇదేదో బాగుంది అనిపించింది నాకు. మా ఆయన చెప్తుంటే కామెడీ అనుకున్నా కానీ నిజంగానే బాగుంది. ముందు సీట్లో కాలు పెట్టుకొని కూర్చుంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అసలు. బస్సులో ఎప్పుడు కూర్చున్నా సరే ముందు సీట్లో కాలు పెడితే ఖాళీ అంటారు. కానీ ఈ ట్రైన్లో మాత్రం మంచిగా ముందు సీట్ పెట్టుకోవడానికైతే కాలు పెట్టుకోవడానికి ఇచ్చిరు. ఇది బాగా నచ్చింది నాకు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ట్రైన్లో. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నల్గొండ తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేది మిర్యాలగూడ స్టాప్ అయిపోయిన తర్వాత టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చిరు. టిఫిన్ ఏమేమి పెట్టారంటే టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను మీకు. టిఫిన్ అయితే సాంబార్ ఇచ్చారు, సాంబారు అండ్ వడ అయితే 2 ఇచ్చారు. ఇంకా పోహ అంటే మన భాషలో అయితే పొంగలి అని చెప్పొచ్చు, పొంగలి కొంచెం పెట్టారు. తర్వాత ఒక బన్ కేక్ ఇచ్చారు, ఇది ఎగ్లెస్. తర్వాత కొంచెం స్వీట్, రవ్వ కేసరి ఉంటుంది కదా, ఆ స్వీట్ ఇచ్చారు. దాంతోపాటు ఒక స్పూను అండ్ తుడుచుకోవడానికి టిష్యూ, ఇంకా పల్లీ చట్నీ కూడా ఇచ్చారు. ఇంకా ఒక ప్లేట్లో అయితే మంచిగా తీసుకొచ్చి ఇచ్చారు. ఆ ప్లేట్ పెట్టుకోవడానికి అయితే మనం కూర్చున్న సీట్ ఉంది కదా, ఆ సీట్కి ముందు సీట్ ఉంది కదా, దాని వెనకాలైతే ఇలా అయితే ఉంటుంది, మనం తినడానికి ఈజీ ఉంటుంది. ఇంకా అది లాక్ తీసేసి మంచిగా టేబుల్ లాగా పెట్టేసుకొని దాని మీద వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ పెట్టుకొని తినడమే. ఫస్ట్ నేను చట్నీతోని వడ తిని చూసిన, టేస్ట్ ఓకే పర్వాలేదు అనిపించింది. తర్వాత వడని సాంబార్లో వేసుకొని తిన్నా. నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది టేస్ట్, నాకైతే మస్తు నచ్చింది అసలు. సాంబార్లో వడ మాత్రం మొత్తం తినేసిన, 2 వడలు కూడా, అంత బాగుంది టేస్ట్. తర్వాత అయితే పోహ చూసిన, పోహ అంటే పొంగలి టేస్ట్ కూడా బాగుంది. కొంచెం నేను ఉప్పు ఎక్కువ తింటా కాబట్టి ఉప్పు తక్కువ వేశారు. ఉప్పు వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ టేస్ట్ అని చెప్పొచ్చు. నిజంగా బాగుంది పోహ టేస్ట్ కూడా. తర్వాత అయితే కేక్ తిన్నా. కేక్ మాత్రం అసలు నాకు ఇంకో కేక్ ఇస్తే బాగుండు అనిపించింది, అంత టేస్ట్ ఉంది అసలు. నేను ఫస్ట్ టైము కేక్ని ఇంత ఇష్టపడి తినడం మాత్రం. ఇది ఎగ్లెస్ కేక్ అంట, అందుకే తిన్నాను నేను. లాస్ట్కి అయితే స్వీట్ తిన్నా, రవ్వ కేసరి, అది బాగుంది టేస్ట్. కానీ నేను స్వీట్ ఎక్కువ తింటా కాబట్టి కొంచెం ఇది సప్పగా ఉంది. నాకు ఇంకొక స్పూన్ అయితే సరిపోయేది, ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్ ఇష్టపడతా. స్వీట్ తింటా కాబట్టి నాకు నచ్చలేదు అంతే, మిగిలినవన్నీ బాగున్నాయి. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా తినడానికి తెచ్చి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కటి మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి పూర్తిగా తినదంటే ఈ రోజే అని చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే ఆ కేక్ చాలా అంటే చాలా బాగుంది, అది ఇంకోటి ఇస్తే బాగుండు అనిపించింది. తినడం అయిపోయాక నేను ఇంకా ఫోన్ చూసుకుంటున్నా. మా ఆయనేమో అక్కడ ఏదో బుక్ ఉంటే ఆ బుక్ తీసి చదువుతున్నాడు. చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, మనలాంటి చదువురాని ముద్దోళ్ళకి ఇలాంటి ఫోన్లు కొట్టడం తప్ప ఏముంటుంది అన్నట్లు అనిపించింది. ఇంకా
ఆయన చూస్తుంటే ట్రైన్ టైమింగ్స్ కూడా అందులో ఉన్నాయి అని చెప్పేసి అంటే ఇదేదో బాగుందని చెప్పేసి వీడియో తీసినాం. అంటే వందే భారత్ ట్రైన్ ఎక్కడ ఉన్నాయి, టైమింగ్స్ ఏంది, స్టాప్ ఏంటి అనేది అవన్నీ ఆ బుక్లో క్లియర్గా రాసింది. ఇంకా ఆయన బుక్ చదువుతుంటే మాత్రం నేను మాత్రం చుట్టుపక్కల వాతావరణం అయితే చూస్తూ ఉన్నా. టిఫిన్ చేసినాక మళ్ళీ కొద్దిసేపటికైతే టీ తీసుకొచ్చారు. టీ అంటే డైరెక్ట్ టీ తీసుకురాలేదు, వేడి నీళ్ళు ఇచ్చారు. దాంట్లో కలుపుకోవడానికి ఒక పౌడర్ ఇచ్చారు. ఆ వేడి నీళ్ళలో ఆ పౌడర్ కలిపి ఒక చెక్క స్పూన్ ఇచ్చారు. దాంతో కలిపేసుకొని తాగడమే. ఇంకా అదే టీ. నాకైతే అస్సలు నచ్చదు, బయట టీ అంటేనే నచ్చదు. అలాంటిది ఇంకా ఇలాంటి రకమైన టీ అంటే ఇంకా నా వల్ల కూడా కాదు. కాకపోతే కొంచెం ఏదో వేడి తాగినట్టు అనిపిస్తే తలనొప్పి రాకుండా ఉంటుంది, కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా టీ తాగే వాళ్ళకు ఖచ్చితంగా కొంచెం తాగిన ఫీల్ అయినా అది హెడేక్ని కంట్రోల్ చేసేదన్న ఉద్దేశంతో ఆ కొంచెం టీ అయితే తాగినట్టు యాక్షన్ చేసినా, కానీ తాగలేకపోయినా. ఇప్పుడు కనిపిస్తున్న డిస్ప్లే ఉంది కదా, ఆ డిస్ప్లే మీద అయితే ట్రైన్ స్పీడు అండ్ సికింద్రాబాద్ నుంచి ఇంకా తిరుపతి ఎంత దూరం ఉంది, ఎన్ని నిమిషాల్లో వెళ్తుంది, నెక్స్ట్ వచ్చే స్టాప్ ఎంత దూరం ఉంది, ఎన్ని నిమిషాలలో వెళ్తుంది, మధ్యలో ఎన్ని స్టాప్స్ ఉన్నాయి, అవన్నీ అయితే డిస్ప్లే మీద ఇస్తున్నారు. ఈ లోపు టైం అయితే 12:30 అయింది. 12:30 అవ్వగానే లంచ్ అయితే ఇచ్చారు. లంచ్లోకి అయితే పప్పు ఇచ్చారు. నేనైతే పక్కా గెట్ చేసిన పప్పు ఇస్తారని. ఇంకా పన్నీర్ కర్రీతో పాటు ఇంకా రైస్, బాస్మతి రైస్ కొంచెం ఇచ్చారు. ఇంకా 2 చపాతీలు ఇచ్చారు. ఇంకా చిన్న పెరుగు కప్పు ఇచ్చారు. దాంతోపాటు మళ్ళీ ఒక టిష్యూ ఇచ్చారు. దాంతోపాటు ఉప్పు ప్యాకెట్ చిన్నది ఇచ్చారు. దాంతోపాటు అయితే కర్రీ ఇచ్చారు, ఆలు కర్రీ, ఆలు ఫ్రై ఇచ్చారు. ఆలు అండ్ బఠానీలు కలిపి చేసింది ఫ్రై ఇచ్చారు. టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు, తినాలనిపించలేదు. ఇంకా చెప్పాలంటే మా ఆయన తిన్నాడు బాగానే, ఎందుకంటే ఆయనకు ఆకలి ఆగలేడు. ఏదైనా సరే కొంచెం కారం వేసుకొని తింటారు అంటారు చూసిన, ఆ టైపు. అందుకే ఆయన తినేసిండు, నేను తినలేదు, పక్కకు పెట్టేసిన. నాది కూడా మా ఆయన తినేసిండు. నిజం చెప్పాలంటే ఫుడ్ విషయంలో మాత్రం ఇది సరిపోకుండానే ఇస్తారు. లంచ్ టైంకి అయితే ఇది ఒక్కరికి సరిపోదు. 3 years బేబీ ఉంటారు కదా, 3 years వాళ్ళకైతే అది సరిపోతుంది. లంచ్లో ఇచ్చిన ఫుడ్ అన్నిట్లో మాత్రం పెరుగు బెస్ట్ అని చెప్పొచ్చు. పెరుగు మాత్రం మంచి పెరుగు ఇచ్చారు, మంచిగా గడ్డ కనిపిస్తూ ఉంది. ఇంకా నేను ఆ పెరుగులో మాత్రం ఇచ్చిన సాల్ట్ ఉంది కదా, అది వేసుకొని కలుపుకొని తినేసిన. ఇక లంచ్ అయితే నాకు ఇదే అయింది. ఎందుకంటే నేను బయట ఏం ఫుడ్ సరిగా తినలేను, స్నాక్స్ అవి కూడా. అమ్మడానికి వచ్చిన ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను తిననుగా, కొన్నా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. గుంటూరు దాటిన తర్వాత అయితే ఆ ప్లేసెస్ అయితే భలే ఉన్నాయి. మొత్తం ఏంటంటే ఫ్లవర్ చెట్టు, నాకైతే మొత్తం కనకాంబరాలు, మల్లెలు కనిపించినాయి. తర్వాత చెరువు తోటలు కనిపించినాయి. చెరువు తోటలు అంటారు ఏమంటారో నాకు తెలియదు, కానీ చేపలను, రొయ్యలను వాటిని పెంచడం కోసం అయితే నీళ్ళు అట్లా పెట్టి ఉంచారు, అందులో పెంచుతారంట. ఈ లోపు అయితే మళ్ళీ ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఐస్ క్రీమ్ కూడా మంచి కంపెనీ ఇచ్చారు, అమూల్ కంపెనీ. ఏందో ఏమో నేను తినని అని నాకే ఇస్తారు అనిపించింది. టేస్ట్ మాత్రం బాగానే ఉంది, కానీ ఎందుకో నాకు ఎక్కడ పడితే అక్కడ ఐస్ క్రీమ్ ఏది పడితే అది తినబుద్ధి కాదు. మా ఆయన అయితే తింటూ బాగుందమ్మాయి తిను అని చెప్పేసి అన్నాడు. ఏదో అట్లా 2 స్పూన్లు అయితే తిన్నా, కానీ తినలేకపోయినా, ఇంకా పక్కకు పెట్టేసిన. ట్రైన్ ఒకసారి చూద్దామని చెప్పేసి ఇంకా అట్లా బయటకైతే వచ్చి కొంచెం నడిచినట్లు ఉంటుంది, ట్రైన్ చూసినట్లు ఉంటుంది అని చెప్పేసి వచ్చా. ఈ డోర్లు అయితే ఆటోమేటిక్ అంటే ఓన్లీ ఆగినప్పుడు మాత్రమే ఓపెన్ ఉంటాయి, ఆ తర్వాత క్లోజే ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదేంటంటే ఎమర్జెన్సీ ఏదన్నా అయినప్పుడు అక్కడ ఒక బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేసి మాట్లాడితే అన్ని బోగిల వాళ్ళకు వినిపిస్తుందంట. ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చంట. ఇంకా ఇక్కడ డోర్లు కూడా బాగున్నాయి, జస్ట్ బటన్ ప్రెస్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది. తర్వాత వాష్రూమ్లు అయితే నిజంగా చాలా నీట్గా ఉన్నాయి. వాష్రూమ్కి వెళ్ళాలంటే ఆలోచించిన, కానీ వెళ్ళి చూసాక మాత్రం మంచిగా అనిపించినాయి. హ్యాండ్ వాష్ పెట్టారు, ఇంకా వాటర్ కూడా మంచిగా ఉంది. దీంతోపాటు ఇంకా బ్లో డ్రైయర్ కూడా ఉంది. హ్యాండ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా హ్యాండ్స్ ఆరబెట్టుకోవడం కోసం. ఇంకా ఇక్కడ ట్రైన్లో మాత్రం హీట్ వాటర్, కూల్ వాటర్ 2 ఉన్నాయి. మాకైతే నార్మల్ వాటర్ బాటిల్ ఇచ్చారు. సమ్మర్ టైంలో అయితే కూల్ వాటర్ ఎక్కువ తాగుతారు కాబట్టి కూల్ వాటర్ కావాలన్న వాళ్ళకు ఇక్కడ బాటిల్లో పట్టిస్తారు. లేదు హీట్ వాటర్ కావాలంటే హీట్ వాటర్ కూడా పట్టిస్తారు. మేమైతే దగ్గరికి వచ్చేసినాము. తిరుపతి దగ్గరికి రాగానే చుట్టుపక్కల కొండలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి. వాతావరణం కూడా చల్లబడింది, అందుకే మేఘాలతో మంచిగా ఉంది. చూడడానికి చాలా అందంగా ఉందని చెప్పేసి అట్లా ఒక వీడియో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చే స్టాప్ అయితే తిరుపతినే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఎన్ని మంత్స్ నుంచి కలలుగంటున్నాను.
బాలాజీ దర్శనం కోసం అయితే ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా నాకు దగ్గరికి వచ్చింది అనగానే కొంచెం అదో రకమైన హ్యాపీ ఫీలింగ్ అయితే అనిపించింది. ట్రైన్ ఎక్కేటప్పుడు ఏదైతే జాగ్రత్తలు చెప్పిండో అదే 1 మినిటే ఆగిద్ది, ఆగగానే వెంటనే దిగాలి, జాగ్రత్తగా ఉండు, రెడీగా ఉండు అని చెప్పేసి ఇప్పుడు దిగేటప్పుడు కూడా అంతే చెప్తున్నాడు. వెంటనే దిగు, ఆగగానే దగ్గరలో ఉండు, జాగ్రత్తగా దిగు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా మేమైతే తిరుపతి వచ్చేసినాం. తిరుపతిలో అయితే దిగేసినాము. తిరుపతిలో కూడా ఫస్ట్ ప్లాట్ఫారం మీదనే ఆపుతారు. దిగగానే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా వెహికల్స్ ఉంటాయి. చాలా ఈజీ ఉంది ఈ జర్నీ అయితే. నల్గొండలో కూడా అంతే, ఫస్ట్ ప్లాట్ఫారం మీదకే వచ్చింది. దిగడం తిరుపతిలో కూడా ఫస్ట్ ప్లాట్ఫారం మీదకే వచ్చింది. ఇంకా మేము దిగిన తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా రిలాక్స్ అయ్యి బయటకైతే వచ్చేసినాం. తిరుపతి కొండపైకి వెళ్ళడానికి మేము మెట్ల ద్వారా వెళ్దాం అనుకున్నాం. అందుకే బయటకు వచ్చేసి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఆటో అతనైతే ఇద్దరికి కలిపి 50 రూపాయలు తీసుకుంటా అన్నారంట. సరే అని చెప్పేసి ఇంకా షేరింగ్ ఆటో ఎక్కినాం. మేమైతే ఆటో మాట్లాడుకొని మేమైతే అల్పిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళినాము. మా దగ్గర లగేజ్ ఉంది కదా, సో లగేజ్ తీసుకొని మెట్లు ఎక్కడం ఇబ్బంది అని చెప్పేసి లగేజ్ అయితే అక్కడ లగేజ్ పెట్టడానికి అయితే ఒక రూమ్ ఉంది, లగేజీ సెంటర్ అని చెప్పేసి మేము వెళ్ళి ఇంకా ఆ లగేజ్ మొత్తం ఆ రూమ్లో పెట్టేసి తర్వాత అయితే ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాము. మేము అల్పిరి మెట్లు ఎలా ఎక్కాం ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియో ఒకటి లాంగ్ వీడియో చేస్తాను, ఆ వీడియోలు పెడతాను. ఇప్పటికైతే ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిన వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఎక్కడానికి ట్రై చేయండి.